ఆయన బోధకులు వారు. ఆయన నేనెవరినో తెలుసా? 19వ వచనం, నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడు వరకు, క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. ఎవరికి ప్రసవ వేదన కలుగుతుంది? దేవుని దూతకి, నిజమైన దైవజనునికి, నీకు జన్మనిచ్చే తల్లికి. అంటే పౌలు, నేను మీకు ఒక తల్లిగా నేనున్నా. ఎందుకోసం? మీరు డబ్బు సంపాదించాలి, మల్టీ మిలియనర్ కావాలి, భూములు కొనాలా? దీనికోసం కాదు నా ప్రసవ వేదన. మీరు క్రీస్తు స్వరూపంలో మార్చబడాలా, దానికోసం నా ప్రసవ వేదన. హల్లెలూయా. కాబట్టి పౌలు అంటున్నాడు, యేసయ్య చెప్పింది యాక్యురేట్ దించినాడు. లాస్ట్ డేస్ లో ఇటు వారు వస్తారు, బీ కేర్ఫుల్ అని యేసయ్య అన్నట్లే అది ఎగ్జాక్ట్లీ గలతీ సంఘంలో ఆ గుంపు ప్రవేశించింది. అందుకనే అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనం నుంచి చదువు. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. మేము జాగ్రత్తగా ఉండాలా? నెక్స్ట్, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియను. ఇదిగో పౌలు యేసయ్య మత్తయి సువార్త 24వ అధ్యాయంలో అన్న వాళ్ళే వీళ్ళు. ఇక్కడ గలతీ సంఘంలో పౌలు ఎవరి గురించి 4వ అధ్యాయంలో ప్రస్తావిస్తున్నాడో వాళ్ళే వీరు. వాళ్ళ గురించి నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవలెనని వంకర మాటలు పలుకుచు మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరునట. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పి తినని మీరు జ్ఞాపకము చేసుకొని మెలకువగా ఉండండి. 32. ఇక ఫైనల్ గా పౌలు ఒక నిర్ణయానికి వచ్చేస్తున్నాడు. ఏ నిర్ణయం కంటే, నేను వెళ్ళిపోతున్నా, బాయ్ బాయ్, మరలా నేను ఎప్పుడు చూస్తాను మిమ్మల్ని తెలియదు నాకు. మీరే కాదు, ఎన్నో సంఘాలు తిరగాల. గలతీ సంఘం, లేకపోతే కొరింథీ సంఘం, తెస్సలోనిక, ఎక్కడెక్కడికో వెళ్ళిపోవాలా. మిమ్మల్ని ధైర్యపరిచినట్టే వాళ్ళని కూడా మేము ధైర్యపరచాలి. కాబట్టి గుడ్ బై, వెళ్ళిపోతున్నా. కానీ నేను ఒక పని మాత్రం మీకు చేసి వెళ్తున్నా. అది ఏంటిది అంటే 32వ వచనం. ఇప్పుడు మిమ్మల్ని అంతా నేను ఏం చేయబోతున్నానంటే, దేవునికి ఆయన కృపా వాక్యమునకును మిమ్మును అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలగజేయుటకును పరిశుద్ధ పరచబడిన వారందరిలో స్వాస్యం అనుగ్రహించుటకును శక్తిమంతుడు. ఫైనల్ డెసిషన్. ఆ మాట అట్లనే ఉంచాలా. ఇక నేను ఏం చేయలేను, నేను చేయటానికి ఏమి లేదు ఇక. కానీ నా ఆశ, మీరు ఆ బోధనలలో వెళ్ళొద్దు.